హలో ఆంధ్ర స్టూడెంట్స్, వెల్కమ్ టు CILMR ఆంధ్ర ఛానల్. ఈ వీడియోలో మనం సెమ్ 2 ఈ-కామర్స్ అండ్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి లాస్ట్ మినిట్ రివిజన్ కోసం ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం. ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ A అండ్ సెక్షన్ B. సెక్షన్ Aలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ అండ్ ఇక్కడ ఈచ్ యూనిట్ నుండి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఫ్రమ్ దీస్ 8 క్వశ్చన్స్ యూ షుడ్ ఆన్సర్ ఎనీ 5. అండ్ మూవింగ్ ఆన్ టు సెక్షన్ B. ఈ సెక్షన్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. హియర్ యూ షుడ్ ఆన్సర్ ఎనీ 5. ఇక్కడ ఈచ్ యూనిట్ నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి, లైక్ 9 AB ఫ్రమ్ యూనిట్ 1, 10 AB ఫ్రమ్ యూనిట్ 2, 11 AB ఫ్రమ్ యూనిట్ 3, 12 AB ఫ్రమ్ యూనిట్ 4, 13 AB ఫ్రమ్ యూనిట్ 5. అండ్ మీకు ఇందులో ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంది, లైక్ యూ కెన్ ఆన్సర్ ఐదర్ 9A ఆర్ 9B. And in part B, each question carries 10 marks. Now let's see the important questions of each unit. Unit 1, Introduction to E-commerce. ఇందులో part A and part B important questions చూద్దాం. Part A, first question. What is e-commerce? Second question. Define intranet and extranet. Third question. Explain the categories of networks. ఇందులో మీరు మేజర్ కేటగిరీస్ని మెన్షన్ చేయండి, లైక్ LAN, WAN, MAN. సో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఫోర్త్ క్వశ్చన్. గివ్ ఓవర్వ్యూ ఆఫ్ పేమెంట్ గేట్వేస్. ఇక్కడ మీరు ఈ డిజిటల్ సర్వీస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ థ్రెట్స్ అండ్ రిస్క్ ఇన్ ఈ-కామర్స్? ఇక్కడ మీరు మేజర్ థ్రెట్స్ అండ్ వల్నరబిలిటీస్ని లిస్ట్ అవుట్ చేయండి. మూవింగ్ ఆన్ టు పార్ట్ బి. పార్ట్ బిలో ఫస్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ వేరియస్ బిజినెస్ మోడల్స్ రిలేటెడ్ టు ఈ-కామర్స్. వేరియస్ బిజినెస్ మోడల్స్ లైక్ B2B, B2C, C2C, C2B along with their merits and demeritsని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. సెకండ్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ రెవెన్యూ మోడల్స్. థర్డ్ క్వశ్చన్. రైట్ ఇన్ డీటెయిల్ నోట్ ఆన్ ఇంటర్నెట్. ఇక్కడ ఇంటర్నెట్ డెఫినేషన్తో పాటు వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ డయాగ్రామ్ అండ్ లేబులింగ్ కూడా చేస్తే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫోర్త్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఎ డిజిటల్ వాలెట్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్. ఇక్కడ డిజిటల్ వాలెట్ డెఫినేషన్తో పాటు ఇట్స్ వర్కింగ్ మెకానిజం అండ్ ఇట్స్ టైప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫిఫ్త్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ సైబర్ స్పేస్ అండ్ సైబర్ లా. సిక్స్త్ క్వశ్చన్. వాట్ ఆర్ సైబర్ సెక్యూరిటీ రెగ్యులేషన్స్? ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ రెగ్యులేషన్ డెఫినేషన్స్ రాసి అండ్ మేజర్ సైబర్ సెక్యూరిటీ రెగ్యులేషన్స్ని మెన్షన్ చేయండి. సో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు యూనిట్ 2, టెక్నాలజీ ఇన్ ఈ-కామర్స్ అండ్ వెబ్ డిజైనింగ్. ఇక్కడ పార్ట్ ఏ క్వశ్చన్స్ చూద్దాం. పార్ట్ ఏ, ఫస్ట్ క్వశ్చన్. లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్. సెకండ్ క్వశ్చన్. వాట్ ఈజ్ UPI? ఎక్స్ప్లెయిన్. థర్డ్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్? డిస్కస్. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ డెఫినేషన్తో పాటు ఆ ప్రాసెస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అకార్డింగ్ టు ది వెయిటేజ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. గివ్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్. ఇక్కడ క్రిప్టో కరెన్సీ డెఫినేషన్స్తో పాటు టైప్స్ని కూడా మెన్షన్ చేయండి. ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఫిఫ్త్ క్వశ్చన్. HTML అండ్ పార్ట్ బి క్వశ్చన్స్. ఇప్పుడు పార్ట్ బిలో ఫస్ట్ క్వశ్చన్. డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఇక్కడ SEO డెఫినేషన్తో పాటు ఇట్స్ టైప్స్ అండ్ బెనిఫిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. ఎక్స్ప్లెయిన్ వేరియస్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్, లైక్ మేజర్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ని లిస్ట్ అవుట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్. డిఫైన్ HTML. డిస్క్రైబ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ HTMLని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ మేజర్ సెక్షన్స్ అలాంగ్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫోర్త్ క్వశ్చన్. డిస్క్రైబ్ వెబ్ డిజైన్ ప్రిన్సిపల్స్. లైక్ లిస్ట్ అవుట్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వెబ్ డిజైనింగ్. నెక్స్ట్ క్వశ్చన్. Define HTML tag.
ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ట్యాగ్స్ యూజ్డ్ ఇన్ HTML. ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ HTML ట్యాగ్ అండ్ డిఫరెంట్ ట్యాగ్స్ లైక్ హెడ్, టైటిల్ అండ్ సో ఆన్ లైక్ దట్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లాస్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ టేబుల్స్? రైట్ అబౌట్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ టేబుల్ ట్యాగ్స్. నౌ లెట్స్ సీ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ యూనిట్ 3. యూనిట్ 3 క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఇందులో పార్ట్ ఏ. ఫస్ట్ క్వశ్చన్, CSS syntax. Explain the syntax of CSS. Second question, how do you include CSS in web page? Explain with examples. Third question, list various CSS properties. Like various CSS properties ante text properties, background properties, color properties, ila various properties ni list out cheyandi. And next question, explain in brief about box model. ikkada ee concept ni explain chesi కాంపోనెంట్స్ కూడా మెన్షన్ చేయండి. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ పార్ట్ ఏ, రైట్ అబౌట్ CSS టేబుల్స్. పార్ట్ బి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ CSS? ఎక్స్ప్లెయిన్ ద రూల్స్ ఆఫ్ CSS. ఇక్కడ డెఫినేషన్ అండ్ దెన్ స్ట్రక్చర్ ఆఫ్ CSS రూల్ ప్లస్ ఎగ్జాంపుల్ కూడా రాయండి. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ CSS ప్రాపర్టీస్ లైక్ టెక్స్ట్, కలర్, బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఈ క్వశ్చన్ మనకు లాంగ్లో వచ్చింది అండ్ షార్ట్లో కూడా వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సో కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. థర్డ్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఇక్కడ ఈ 3 స్టైల్ షీట్స్ని డిఫరెన్షియేట్ చేయండి. లైక్ హౌ దే ఆర్ అప్లైడ్ అలాంగ్ విత్ దేర్ సింటాక్సెస్ అండ్ అలాంగ్ విత్ దేర్ ఎఫిషియన్సీస్. సో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫాంట్ ప్రాపర్టీస్. ఫిఫ్త్ క్వశ్చన్, డిస్కస్ అబౌట్ CSS లిస్ట్. ఇక్కడ ఈ డెఫినేషన్తో పాటు టైప్స్ ఆఫ్ లిస్ట్ అండ్ ప్రాపర్టీస్ కూడా మెన్షన్ చేయండి. సో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయండి. నౌ లెట్స్ సీ యూనిట్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 4 క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ యూజింగ్ జావా స్క్రిప్ట్. పార్ట్ ఏ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్. సెకండ్ క్వశ్చన్, గివ్ ఓవర్వ్యూ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్. లైక్ వేరియబుల్స్ గురించి రాసి లైక్ హౌ దే ఆర్ డిక్లేర్డ్ ఇన్ జావా స్క్రిప్ట్ కూడా రాయండి. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వన్ డైమెన్షనల్ అరే. ఇక్కడ వన్ డైమెన్షనల్ అరే డెఫినేషన్ రాసి హౌ దే ఆర్ డిక్లేర్డ్, సింటాక్స్ అండ్ గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ప్యాటర్న్ మ్యాచింగ్ యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఈ టెక్నిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ అబౌట్ ఆన్లోడ్ ఈవెంట్. మూవింగ్ ఆన్ టు పార్ట్ బి. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఇక్కడ various operators like arithmetic, assignment, comparison, logical and bitwise operators. Second question, discuss in detail about control statements. ఇక్కడ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే కండిషనల్ కంట్రోల్, లూపింగ్ కంట్రోల్, బ్రాంచింగ్ కంట్రోల్, లైక్ వేరియస్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. థర్డ్ క్వశ్చన్, డిస్కస్ అబౌట్ అరేస్ ఇన్ జావా స్క్రిప్ట్. ఇక్కడ అరేస్ గురించి డిస్కస్ చేయండి. Like declaration, initialization of arrays and different methods of arrays. So full marks score cheyandi. Fourth question, discuss about document object model. ikkada definition tho paatu structure kuda draw cheyandi and elements ni kuda explain cheyandi. Fifth question, explain form validation using javascript. ikkada form validation process ni explain chesi types of validation అండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వండి. లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ అన్ ఈవెంట్? ఎక్స్ప్లెయిన్ ది మౌజ్ ఈవెంట్స్. మూవింగ్ ఆన్ టు యూనిట్ 5. యూనిట్ 5 బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజైనింగ్ CSS. ఇందులో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. పార్ట్ ఏ ఫస్ట్ క్వశ్చన్, డిస్కస్ అబౌట్ కాంపోనెంట్స్ ఆఫ్ RWD, లైక్ కాంపోనెంట్స్ ఆఫ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ బ్రేక్ పాయింట్స్? ఇక్కడ definition plus give the standard breakpoints. Third question, what are the various components of bootstrap? Fourth question, what is label? Discuss its structure. ఇక్కడ లేబుల్ ఎలిమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ ఇట్ స్ట్రక్చర్ని కూడా అండ్ హౌ ఇట్ ఈస్ క్రియేటెడ్. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ HTML5 వాలిడేషన్ అట్రిబ్యూట్స్. ఇక్కడ వేరియస్ బిల్ట్-ఇన్ అట్రిబ్యూట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. పార్ట్ బి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ యూటిలిటీస్? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూటిలిటీస్ ఇన్ బూట్స్ట్రాప్.
ఇక్కడ యూటిలిటీస్ డెఫినేషన్తో పాటు ఇంపార్టెన్స్ని కూడా రాయండి. అండ్ ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ లైక్ డిస్ప్లే, స్పేసింగ్, టెక్స్ట్ యూటిలిటీస్, కలర్ యూటిలిటీస్, ఎక్సెట్రా లైక్ దట్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సెకండ్ క్వశ్చన్, డిస్క్రైబ్ హౌ టు స్టెప్ అప్ ఏ బూట్స్ట్రాప్ ప్రాజెక్ట్. ఇక్కడ డీటెయిల్ ప్రాసెస్ రాయండి. థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ అబౌట్ నావిగేషన్ బార్ ఇన్ డీటెయిల్. ఇక్కడ నావిగేషన్ బార్ గురించి రాయండి అలాంగ్ విత్ ఫీచర్స్ అండ్ ఎగ్జాంపుల్. ఫోర్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ అబౌట్ ది క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ విత్ అన్ ఎగ్జాంపుల్. లాస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ అలర్ట్స్ ఇన్ బూట్స్ట్రాప్, ఎక్స్ప్లెయిన్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోగ్రామ్ కూడా రాయండి. సో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాకుండా 5 స్టార్ అండ్ 3 స్టార్ రేటింగ్ క్వశ్చన్స్ కోసం సి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.